ఈరోజు మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే రోజుల్లో ఏమున్నాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి. దయచేసి లోకల్ బాడీ ఎలక్షన్లో ఎవరైతే నిలబడతారో వాళ్ళు ఒక్కసారి చేతులు లేపండి. లోకల్ బాడీ ఎంపీటీసీ కాడికేని, వార్డు మెంబర్ కాడికేని, అదేవిధంగా కౌన్సిలర్, కార్పొరేటర్ అందరూ చేతులు లేపాలి. మీ అందరికీ అండ ఉంటే రామచంద్రుడు ఏ విధంగా ఇద్దరికి ఉన్నారో మన్మంతులు లేకనే మీ ఎంబడి వచ్చి క్యానేజింగ్ చేస్తానని తెలియజేస్తున్నా. మీకు గెలిపించే బాధ్యత నేను తీసుకుంటాను, అన్న తీసుకుంటాడు. మీ ఎంబడి నేనుంటాము. ఇద్దరున్నారు, రెండు కళ్ళైతే చూపు ఒకటే. నేనున్నా, మీ ఎంబడి అన్న ఏ విధంగా క్యానేజింగ్ ఆధ్వర్యం ఇస్తాడో, రామచంద్రన్న, బండి సంజయ్ అన్న ఏ విధంగా ఇస్తాడో మీ ఎంబడి ప్రతిరోజు క్యానేజింగ్ చేసి, ఎందుకంటే ప్రత్యుష్ పవారి ఏదైతే ఉందో, ఏదైతే ఐడియా ఉందో సంజయ్ మీద వేసుకొని ఎట్టి పరిస్థితుల్లో నన్ను గెలిపిస్తాను వాగ్దానం ఏ విధంగా చేసిరో మిమ్మల్ని గెలిపించే బాధ్యత మా ముగ్గురుంది. నాది కూడా ఊర్త భక్తితో నేను ఉంటాను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా టీఆర్ఎస్ ఏదైతే ఉందో గత 10 సంవత్సరాల నుంచి ఏదైతే పనిచేస్తా ఉన్నదో మొన్న వాళ్ళది బండారం బయటపడ్డది. వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు. మొన్న చూసిర్రు అవినీతి కుంభకోణంలో ఆల్రెడీ కూరుకుపోయింది. వాళ్ళ ఫ్యామిలీనే ఈయన అవినీతి చేశారు, ఆయన అవినీతి చేశారు అంట. కట్నాలు అంటే నేను లేని నా కొడుకు లేదంటారు. భోజనాలు అంటే నేనున్నా నా కొడుకున్నా అంటారు. ఆ విధంగా నడుస్తూ ఉన్నది. అదేవిధంగా కాంగ్రెస్ పరిస్థితి చూస్తే ఇచ్చిన వాగ్దానాలు ఏ ఒక్కటి నెరవేర్చకుండా ఇద్దరి మీద ఏం కోల్పోయారు, నమ్మకం కోల్పోయారు. ఏం కోల్పోయారు? మళ్ళీ ఆల్టర్నేట్ పార్టీ ఏది ఉంది? భారతీయ జనతా పార్టీ ఉంది. కరీంనగర్ అడ్డ బీజేపీ గడ్డ, కరీంనగర్ అడ్డ గట్టిగా కరీంనగర్ అడ్డ అన్ని గెలుస్తాం. ఆ విధంగా అన్నకు ఒక గిఫ్ట్ ఇద్దాం. అన్న పర్మిషన్ ఇస్తే నేను ఈయనే ఉంటా, ఈయనే ఉండి మీకు క్యానేజింగ్ చేస్తా. రామచంద్రన్న క్యానేజింగ్ చేస్తా. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? మహిళలను మోసం చేసింది, యువకులను మోసం చేసింది, రైతులను మోసం చేసింది, అదేవిధంగా వృద్ధులను మోసం చేసింది, వికలాంగులను మోసం చేసారు. రైతులకు ఏది కౌరు రైతులకు మోసం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా ఇచ్చిన వాగ్దానాలు ఏదైనా ఉన్నాయంటే 6 గ్యారంటీలు ఏ గ్యారంటీ కూడా చేయలేరు. మనం ఎప్పుడైనా ఏ విధంగా ఏదైనా మాట ఇస్తే మాట ప్రకారం నిలబడేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఏదైతే మాట ఇచ్చిందో గత 12 సంవత్సరాల నుండి 12 లక్షల కోట్లు పెట్టి తెలంగాణకు డెవలప్ చేసిన ఘనత భారతీయ జనతా పార్టీ. అదేవిధంగా మీరు చెప్పుకుంటా ఉంటారు టీఆర్ఎస్ మా పుణ్యాన భూములు పెరిగినాయి, మా పుణ్యాన భూములు పెరిగినాయి. సవాల్ విసురుతా ఉన్నా, భారతీయ జనతా పార్టీ తరఫు నుండే భూములు పెరిగినాయి. దానికి కారణం కూడా చెప్తాను. ఎక్కడైనా కానీ నేషనల్ హైవే ఏదైతే ఉందో 2500 కిలోమీటర్ల నుండి 5000 కిలోమీటర్ వరకు కొత్త రోడ్లు వేసిన ఘనత భారతీయ జనతా పార్టీ. ఎప్పుడైతే కొత్త రోడ్లు వేసారో అక్కడ భూముల రేట్లు పెరిగినాయి. ఎందుకంటే వీళ్ళు ఏదైతే భారతీయ జనతా పార్టీ ఉన్నదో, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదో, స్టేట్ రోడ్స్ ఏదైతే ఉన్నదో ఏ ఒక్క రోడ్ వేసిందా, ఏదైనా కొత్త రోడ్ వేసిరా ఈ సవాల్ స్వీకరిస్తే మేము ముందుంటాం. అక్కడ కాంగ్రెస్ పార్టీ వేయలేదు, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వేయలేదు. మన కొత్త రోడ్స్ వేస్తున్నాం. కొత్త రోడ్స్ ఎక్కడైతే ఏ ఊరికి వస్తున్నాయో ఆ ఊర్లో రేట్లన్నీ పెరిగినాయి. ఆ పెరిగిన ఘనత మనదే. అదేవిధంగా గ్రామ పంచాయతీ విషయంలో వస్తే గత 22 నెలల నుంచి ఎప్పుడైతే ఎలక్షన్స్ అయినాయో, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కనీసం ఎలక్షన్స్ పెట్టే దమ్ము ధైర్యం లేని కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే గతంలో ఎవరైతే వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు, సర్పంచులు చిన్న కాంట్రాక్టులు, ఎందుకంటే మా ఊరు బాగుపడాలి అనే ఉద్దేశంతో వాళ్ళ సొంత పైసలు పెట్టి కాంట్రాక్ట్ చేసి ఇప్పటికీ 800 కోట్లు అమౌంట్ ఇవ్వాలి. అమౌంట్ ఇవ్వకుండా, కనీసం అమౌంట్ కూడా ఇవ్వకుండా ఈరోజు ఎందుకంటే ఆ ధైర్యం కూడా చేయలేకపోతా ఉన్నారు. ఆ ధైర్యం చేయలేక 15th ఫైనాన్స్ అమౌంట్ నుండి ఇప్పటికి 1500 కోట్లు అమౌంట్కి సెంట్రల్ ఫైనాన్స్ అమౌంట్ నుండి అమౌంట్ ఈ గ్రామ పంచాయతీలోకి వస్తే గ్రామ పంచాయతీ బాగుపడతా ఉండే. స్ట్రీట్ లైట్ కాడికి మొదలు పెడితే గ్రామ పంచాయతీ బిల్డింగ్ దాకా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులతోనే కడతా ఉన్నారు. మొన్న కూడా పన్నుల జాతరాన్ని మొదలు పెట్టారు. ఎక్కడి పన్నుల జాతర? ఏదైతే నరేగా ఫండ్స్ ఉన్నాయో ఆ ఫండ్స్ తోని ముందుకు పోతా ఉన్నది. ఆ అమౌంట్ కూడా మనదే మనం చెప్పుకోవాలి. ప్రతి ఏదైతే బూత్ అధ్యక్షులు ఉన్నారో మనది ఇది
మనతోనే వీళ్ళు ముందుకు పోతా ఉన్నారు. కనీసం గ్రాంట్ ఇచ్చే ఘనత లేదు. గ్రాంట్ ఏదైతే 60%, 70% మనం ఏదైతే సెంట్రల్ ఫైనాన్స్ నుంచి అమౌంట్ ఇస్తా ఉన్నామో ఆ మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా అమౌంట్ కూడా వెనకపోయిన ఘనత ఉంది. ఇంకొకటి రాబోయే రోజుల్లో మీరు ఒకటే చెప్పాలి, ఎక్కడ క్యానేజింగ్ పోయినా మహిళలకు మోసం చేశారు, 50,000 మోసం చేశారు. అదేవిధంగా వికలాంగులకు మోసం చేశారు, 4,000 ఇస్తా అని. తర్వాత అతిపెద్ద సమస్య ఏంటంటే నిరుద్యోగం. ఈ నిరుద్యోగ వృత్తి 4,000 ఇస్తా అని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తీసుకొచ్చి చెప్పారు. నిరుద్యోగ వృత్తి 22 ఏళ్ళు అయింది, 88,000 ఇచ్చిందాక ఓటు అడిగే హక్కు వీళ్ళకి లేదని చెప్పారు. ఎందుకంటే నిరుద్యోగులు వాళ్ళంతా చూపు ఏంటంటే భారతీయ జనతా పార్టీ. దీనికి ఎందుకంటే మొన్నటికి మొన్న ఎలక్షన్ జరిగినప్పుడు ఈ సిట్టింగ్ సీట్ ఎవరిదుండే, నా సీట్ ఎవరిదుండే, కాంగ్రెస్ పార్టీది ఉండే. కాంగ్రెస్ పార్టీ మీరందరూ ఏదైతే 25 పురవారు ఉన్నారో ఒక్కసారి పిడికిలు పెట్టి గుద్దుడు గుద్దే కాంగ్రెస్ పార్టీ మూలకు పడ్డది. ఆ మూలకు పడ్డందుకే ఈరోజు నేను ఈ స్టేజ్ మీద ఉన్న ఆ ఘనత మీదే అని నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో మనం ఎట్టి పరిస్థితుల్లో సాధించుకుంటాం, మనం గెలుస్తాం, గెలిచి అన్న గిఫ్ట్ ఇస్తాం. రాబోయే రోజుల్లో రాబోయే ఎలక్షన్లో ఎట్టి పరిస్థితుల్లో మనం గవర్నమెంట్ తీసుకొస్తే దీని మీద ఆధారపడి 30 సంవత్సరాల నుండి పనిచేసే వాళ్లకు నామినేటెడ్ పోస్టులు వస్తాయి. 80% మనం గెలిచి తీరాలి. గెలిస్తేనే మనకు నామినేటెడ్లు చాలా మంది, ఎందుకంటే నిలబడే క్యాండిడేట్లు ఉన్నారు అనుకో వాళ్ళకి నిలబెడతాం, నిలబడని క్యాండిడేట్లు ఉన్నారు అనుకో వాళ్ళకి నామినేటెడ్ పోస్టులు ఇచ్చి ఫిలప్ చేస్తామని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. దీనికి మీరందరూ కష్టపడాలి. మీ అందరూ మేముంటాం, మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత తీసుకుంటాం, ముందుకు తీసుకుపోతాం. వాళ్ళ ఏదైతే వైఫల్యాలు ఉన్నాయో వాళ్ళని ఎండగడతాం. ఎందుకంటే రెండు పార్టీలు వైఫల్యాలు చెందినాయి, మన పార్టీ ఆల్టర్నేట్గా చూస్తూ ఉన్నారు. ఆల్టర్నేట్గా మన పార్టీ చూస్తున్నప్పుడు మనం ధైర్యంగా పనిచేయాలి, ముందుకు తీసుకోవాలి. ఎవరు ఏ కార్యకర్త టికెట్ ఇచ్చినా మన కార్యకర్త నాయకుడు గెలుస్తాడని మనం నినాదంతోనే మోదాం. ఆ నినాదంతోనే భారతీయ జనతా పార్టీ గెలవడానికి ఆస్కారం ఉంది. అందుకోసానికి రాబోయే రోజుల్లో ఎలక్షన్లు ఎప్పుడు పెట్టినా మనం సిద్ధంగా ఉన్నాం. సిద్ధమా? అందుకోసానికి భారత్ మాతాకి 2 చేతులు ఎత్తి భారత్ మాతాకి జై శ్రీరామ్. థ్యాంక్ యూ అన్న.